దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన జిమ్స్ హోమియో మెడికల్ కాలేజీకి ఈ నెలాఖరులో కౌన్సిలింగ్ జరగనుంది. కాలేజ్ పర్మిషన్తో పాటే 100 సీట్లకు అనుమతి పొంది ప్రత్యేకతను చాటుకుంది జిఆర్ హోమియో వైద్య కళాశాల. వ్యాపార ధోరణితో కాకుండా సమాజ సేవ, ప్రతిభావంతులైన వైద్యులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిమ్స్ ప్రస్థానం ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు సమీపంలోని ముచ్చింతల్ గ్రామంలో ఉంది జిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్. చిన్నజీఆర్ స్వామి ఆశీస్సులతో 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన హోమియో ఆసుపత్రి కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. మొదట్లో 50 మంది అవుట్ పేషెంట్లతో మొదలైన ఆసుపత్రి ఇప్పుడు 500కు పైగా అవుట్ పేషెంట్లు వస్తున్నారు. ఇన్ పేషెంట్ల కోసం 100 పడకలను ఏర్పాటు చేశారు. కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా వైద్యులను అందించే సంకల్పంతో ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. దీనికోసం 11 ఎకరాలను కేటాయించారు సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు. అత్యాధునిక హంగులు, స్వదేశీ విదేశీ టెక్నాలజీతో నిర్మించిన హోమియో వైద్య కళాశాల దేశ చరిత్రలోనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది జిమ్స్. మేము ముందుగా జిమ్స్ హోమియోపతిక్ హాస్పిటల్ స్థాపించాం. జిమ్స్ హోమియోపతిక్ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రోగులకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఏమిటవి? డయాగ్నాస్టిక్ ఎక్విప్మెంట్ కానీ, కేస్ మేనేజ్మెంట్ కానీ, వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఉన్నటువంటి ల్యాబొరేటరీసు, వార్డ్సు అన్నీ ఉన్నాయి. అది 100 పడకల ఆసుపత్రి. ఇది ప్రత్యేకమైన ఆసుపత్రి అనేటువంటి దృష్టితోటి ప్రభుత్వం వారు కానీ లేకపోతే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి కానీ వాళ్ళు 100 సీట్లు రికమెండ్ చేశారు. ఇది భారతదేశ హోమియోపతి వైద్య చరిత్రలో ప్రథమంగా 100 సీట్లు ఇచ్చినటువంటి హాస్పిటల్ కాలేజ్ ఒక్క జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ. చిన్నజీఆర్ స్వామి వారికి ఒక మంచి సంకల్పం జరిగింది. ఈ హోమియోపతి హాస్పిటల్ స్టార్ట్ చేయాలని కొంతకాలం క్రితం వారు నిర్ణయించారు. దానికి శ్రీ రామేశ్వరరావు గారు వారి మానసపుత్రికగా ఒక హోమియోపతి హాస్పిటల్ జిమ్స్ నేమ్తో ఈ ఎయిర్పోర్ట్ దగ్గర, ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకు ఈ చిన్నజీఆర్ స్వామి వారి ఆశ్రమానికి ఆ ప్రాంతంలోనే ఒకటి అంకురార్పణ జరిగింది. ఆ హాస్పిటల్కి దాదాపు 80 పడకలతోని మొత్తంగా ఎయిర్ కండిషన్డ్ అయి హోమియోపతి ఆసుపత్రి చిన్నగా రూపుదిద్దుకుంది. నెమ్మదిగా అవుట్ పేషెంట్ విభాగం మామూలుగా 50-60 నుండి ఇప్పుడు ప్రస్తుతానికి 400 వరకు వచ్చింది. జిమ్స్ హోమియో కాలేజీని పరిశీలించిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హోమియో ఆశ్చర్యపోయింది. దేశంలోనే ఇటువంటి మెడికల్ కాలేజీ మరెక్కడా లేదని కితాబిచ్చింది. వైద్య విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతులను, ఏర్పాట్లను చూసి 100కి 100 మార్కులు వేసింది సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హోమియో. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 100 అడ్మిషన్లకు అనుమతి మంజూరు చేసింది కేంద్రం. రోగం, రోగి అంటే వ్యక్తి, అతని యొక్క వ్యాధి. వ్యక్తి, వ్యాధులు 2 అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యాధి తెలియటానికి మామూలు అలోపతిక్ మెడికల్ కాలేజ్లో ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం, అలోపతిక్ మెడికల్ కాలేజీలో ఇచ్చేటువంటి శిక్షణ యావత్తు మొత్తం, అలాగే హోమియోపతిలో ప్రత్యేకంగా బాగా అనుభవం గల ప్రొఫెసర్ల చేత ఈ వ్యక్తి యొక్క విషయాన్ని తెలియటానికి మా స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చాలా శ్రద్ధగా చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇప్పుడు ఈ నెల చివరిలో అడ్మిషన్స్ మొదలవుతాయి. ఈ 100 స్టూడెంట్స్ అడ్మిట్ అవుతారు. తర్వాత నవంబర్ మొదటి వారంలో ఈ క్లాసులు మొదలవుతాయి. అయితే మామూలుగా ఈ 100 స్టూడెంట్స్ అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్లో 25 పడకలుంటే సరిపోతుంది. ఎక్కడైనా కానీ ఈ హోమియోపతి కాలేజీ మామూలుగా వచ్చినప్పుడు ఈ కాలేజీ తయారైన కొంతకాలానికి హాస్పిటల్ మొదలవుతుంది. హాస్పిటల్లో 10, 15, 20 బెడ్స్ పెట్టడమే చాలా కష్టం. కానీ ఇక్కడ గొప్పతనం ఏమిటంటే 80 పడకల ఆసుపత్రి 2 సంవత్సరాలు కాలేజీ కంటే ముందుగానే మొదలైపోయి ఫుల్గా ఆక్యుపెన్సీతోని ఈ అవుట్ పేషెంట్తోని కిటకిటలాడుతూ చక్కటి ల్యాబొరేటరీతోని బాగా జరుగుతున్న తర్వాత గాని కాలేజ్ స్టార్ట్ చేయడం అనేది ఒక ప్రత్యేక లక్షణం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హోమియో మెడికల్ కాలేజీలన్నీ తక్కువ విస్తీర్ణంలోనే ఉన్నాయి. చాలా కళాశాలలకు ల్యాబ్స్ కూడా సరిగా లేవు.
అయితే జిమ్స్ కు ఏ విషయంలోనూ కొదవలేదు. హోమియో వైద్య విద్యకు ఎంతో అవసరమైన హెర్బేరియంను కూడా ఏర్పాటు చేసింది జిఆర్ కళాశాల. 5 ఎకరాల్లో వివిధ దేశాల నుంచి ఇచ్చిన ఔషధ మొక్కలను సమశీతోష్ణ స్థితి వాతావరణంలో పెంచుతున్నారు. వైద్య కళాశాలలో చేరే వారిని ఉత్తమ డాక్టర్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది జిమ్స్ యాజమాన్యం. వస్తువుల నుంచి ఫ్యాకల్టీ నియామకం వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దేశంలోనే ఎంతో అనుభవం ఉన్న ప్రొఫెసర్స్ తో పాటు విదేశాల్లో ఉన్న స్పెషలిస్టులను కూడా వైద్య కళాశాల కోసం ఎంగేజ్ చేసుకున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రొఫెసర్లు ఉన్న చోట నుంచే జిమ్స్ లో విద్యార్థులకు పాఠాలు బోధించే ఏర్పాట్లు కూడా చేశారు. జిఆర్ హోమియో వైద్య కళాశాలలోని వస్తువులు చూసి విదేశాల్లోని హోమియో కాలేజీలు సైతం ముచ్చట పడుతున్నాయి. ఎన్నో కాలేజీలు జిమ్స్ తో ఎంఓయూలు కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే జర్మనీకి చెందిన గ్రీస్ హోమియో అకాడమీ జిమ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిటిష్ హోమియో వైద్య రంగ నిపుణులు కూడా జిమ్స్ మెడికల్ కాలేజీతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారు. And from many journeys to your wonderful country, I saw and observed that there is no country in the world where a better ground was, a better soil for the seed of homeopathy. Especially, I was deeply impressed about your institution you presented to me today. I have seen your hospital, I have seen your growing college, and I think it is a wonderful thing to start this collaboration. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 500-600 మంది విద్యార్థులకు స్టాఫ్ కు సరిపోయేలా హాస్టల్ భవనాలు నిర్మించారు. ప్లే గ్రౌండ్, చక్కటి మెస్, జిమ్స్ సొంతం. మెడికల్ కాలేజీలోని ఆడిటోరియం ప్రత్యేక ఆకర్షణ. 700 మంది విద్యార్థులు, స్టాఫ్ కు సరిపడేలా ఆడిటోరియం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. కాలేజీ కూడా కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ వచ్చేసింది. ఈ యొక్క 100 సీట్లలో 60 సీట్లు కౌన్సిలింగ్ వాళ్ళు గవర్నమెంట్ ఫిలప్ చేస్తుంది, గవర్నమెంట్ కోటాలని. అయితే 40% మేనేజ్మెంట్ కోటా. ఆ కౌన్సిలింగ్ అయిపోగానే మేము మేనేజ్మెంట్ కోటా 40 సీట్స్ మేము ఫిల్ చేస్తాం. అది కూడా అకార్డింగ్ టు మెరిటే. ఈ సంవత్సరం 25 కల్లా కౌన్సిలింగ్ మొత్తం అయిపోతుంది. 23-25కు అయిపోయినాక 31వ తారీఖు లోపల మొత్తం సెలక్షన్ అయిపోతుంది 100 మందివి. ఫస్ట్ వీక్, నవంబర్ ఫస్ట్ వీక్లో ఇక్కడ ఫస్ట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తయారయ్యే పిల్లలను ఫస్ట్ ఇయర్ నుంచే ప్రపంచ స్థాయిలో తయారు చేయాలనేది ఉద్దేశం. అందుకే మీకు దేశంలో ఇట్లా 100 బెడ్డెడ్ హాస్పిటల్ హోమియోపతి ఏ కాలేజీకి లేదు. జిమ్స్ లో జనరల్ మెడిసిన్ తో పాటు హోమియో వైద్యం కూడా నేర్పిస్తారు. మొత్తం 20 ఓపీ గదుల్లో ఒక్క ఓపీకి ఒక సీనియర్ ప్రొఫెసర్ ఉంటారు. వీరికి 5 నుంచి 10 మంది వైద్య విద్యార్థులను కేటాయిస్తారు. ప్రతి నెల రొటేషన్ పద్ధతిలో విద్యార్థులు, ప్రొఫెసర్స్ మారుతూ ఉంటారు. మరే ఇతర హోమియో కళాశాల జిమ్స్ కు పోటీ రాదని ఇక్కడ సౌకర్యాలను చూస్తే అర్థమవుతుంది. అందుకే హోమియో చరిత్రలోనే ఒక కొత్త శకాన్ని లిఖిస్తూ అత్యాధునిక పద్ధతుల్లో వస్తున్న జిమ్స్ వైద్య కళాశాలలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.